హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే మన కొత్త జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది లింగంపల్లి నుంచి కాకినాడ వరకు అయితే. ఇక వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇక ఇప్పుడు ప్రజెంట్ నేనైతే లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను వెళ్ళబోయే ట్రైన్ అయితే లింగంపల్లి టు కాకినాడ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ అయితే 4th నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేస్తుంది ట్రైన్ అయితే. ఇక ఈ ట్రైన్ అయితే డైలీ అయితే ఉండదు, మంగళవారం, గురువారం, శనివారం రోజున అయితే ఉంటుంది లింగంపల్లి నుంచి కాకినాడ వరకు అయితే. ఇక ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07446గా అయితే లింగంపల్లి నుంచి కాకినాడ వరకు అయితే వెళ్తుంది. 07445గా అయితే కాకినాడ నుంచి లింగంపల్లి వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 6:30కి అయితే లింగంపల్లి స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది. మంగళవారం, గురువారం, శనివారం రోజున అయితే సాయంత్రం 6:30 ఈ ట్రైన్ లింగంపల్లి నుంచి బయలుదేరి కాకినాడకైతే తెల్లవారుజామున 7:10 అయితే చేరుకుంటుంది. కాకపోతే చెప్పిన టైంకి అయితే ఎప్పుడు ఈ ట్రైన్ అయితే చేరుకోదు, ఎందుకంటే ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్ కాబట్టి క్రాసింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఈ ట్రైన్కి అయితే. అన్ని ట్రైన్లకి రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఈ ట్రైన్ అయితే కాకినాడ చేరుకునేసరికి ఉదయం 9 o'clock అయితే అవుతుంది. ఇక వీడియో అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, కంపల్సరీగా పూర్తిగా అయితే చూడండి. ఆల్మోస్ట్ 40 minutes అయితే ఉంటుంది వీడియో. నా 14 గంటల జర్నీని ఇంతకంటే తక్కువ సమయంలో అయితే చూపించడం అయితే నా వల్ల అవ్వలేదు, అందుకోసమే వీడియో అయితే ఆల్మోస్ట్ 40 minutes అయితే వచ్చింది ఫ్రెండ్స్. కానీ వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పూర్తిగా అయితే చూడండి. లొకేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అలాగే ఒకసారి నా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక ట్రైన్ విషయానికి వస్తే చాలా నీట్ అండ్ క్లీన్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక మన పక్కన వెళ్తున్న ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్. మననైతే ఇప్పుడు క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే. ఇక ఈ ట్రైన్కి మొదటి స్టాప్ అయిన సికింద్రాబాద్కి అయితే ఆల్మోస్ట్ చేరుకున్నాం. మనకు ఎదురుగా కనిపించేది అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక మనకు ఎదురుగా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ట్రైన్ అయితే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం. ఇక ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా పెద్దది. సౌత్ సెంట్రల్ రైల్వేకి హెడ్ కూడా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి. తెలంగాణ మాత్రమే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇదైతే. ఈ స్టేషన్ నుంచి అయితే దాదాపుగా కొన్ని వందల ట్రైన్లు అయితే రోజు ఆపరేట్ చేయబడుతుంటాయి. బయలుదేరడం కానీ లాస్ట్ స్టాప్ కానీ ఈ స్టేషన్ వరకు అయితే చాలా ఉంటాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అయితే ఈ స్టేషన్ నుంచి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మనకైతే. ఇప్పుడు రెనోవేషన్ వర్క్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి చాలా పెద్దగా అయితే అవుతుంది ఇంకా రాను ముందు స్టేషన్ అయితే. ట్రైన్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు, కానీ టైమింగ్ కొంచెం క్రాసింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల కంపల్సరీగా అయితే 1 to 2 hours అయితే లేట్ అవుతుంది ఈ ట్రైన్ వెళ్ళడానికి డెస్టినేషన్ స్టేషన్కి. ఇక మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అవుతుంది ఇప్పుడే. ఇక ఈ ట్రైన్ ఆగే నెక్స్ట్ స్టాప్ అయితే నల్గొండ. చూద్దాం నల్గొండకి ఎన్ని గంటలకు వెళ్తుందో. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రెనోవేషన్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. బిల్డింగ్ కూడా చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు కానీ చాలా పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు అయితే స్టార్ట్ అయితే పూర్తిగా అయితే. ఇక నా వీడియో అయితే మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఏ ప్లేస్ వరకు వెళ్తుందో నా వీడియో అని. లాస్ట్ మంత్లో రాజమండ్రి సిరీస్ అయితే 3 వీడియోస్ అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, రాజమండ్రిలో ఎక్కడెక్కడ తిరగాలి, ఎలా ఉంది అనేది ప్లేసెస్ కూడా చాలా బాగా అయితే చూపించాను. చాలా బాగా వచ్చాయి వీడియోస్ కూడా. ద్రాక్షారామం, మందపల్లి, శనీశ్వర టెంపుల్ అన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి రాజమండ్రి సిరీస్లో. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి. ఇక ఈ కాకినాడ సిరీస్లో కూడా ఆల్మోస్ట్ 3 to 4 వీడియోస్ అయితే వస్తాయి. దీని తర్వాత ఇంకా 2-3 వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన ట్రైన్ అయితే వేరే ట్రైన్ కోసం సైడ్ ఇవ్వడానికి అయితే రామన్నపేట రైల్వే స్టేషన్లో అయితే క్రాసింగ్ కోసం అయితే పెట్టాడు.
ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ రామన్నపేట రైల్వే స్టేషన్లో వెయిట్ చేశాక ఇప్పుడైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ స్టాప్ చేస్తాడో తెలుస్తలేదు. అసలు ఈ ట్రైన్కి అయితే బీభత్సమైన క్రాసింగ్స్ అయితే ఉన్నాయి. ఇక రామన్నపేట రైల్వే స్టేషన్ దాటి కొంచెం బయటకు వచ్చాక తీసుకొచ్చి అడవిలో అయితే ఆపేశాడు. అసలు లైటింగ్ లేదు, ఏం లేదు ఇక్కడైతే. ఇక 8:30కి చేరుకోవాల్సిన నల్గొండ స్టేషన్కి అయితే ఆల్మోస్ట్ 10 గంటలకైతే చేరుకున్నాం మేమైతే. చుక్కలైతే చూపించాడు సికింద్రాబాద్ దాటినప్పటి నుంచి అయితే క్రాసింగ్లు అని చెప్పి. ఇక ఈ నల్గొండ రైల్వే స్టేషన్లో కూడా మళ్ళీ వందే భారత్ కోసం అయితే మళ్ళీ హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఆపేశాడు ఇదే స్టేషన్లో. ఇక మమ్మల్ని హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేయించిన వందే భారత్ అయితే రానే వచ్చింది. ఈ వందే భారత్ అయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది ఇప్పుడైతే. ఇక ఆ ట్రైన్ వచ్చి రాగానే మా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక ఈ ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట్, కాకినాడ టౌన్కి అయితే చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఇక 2.5 గంటల ఆలస్యంగా అయితే ట్రైన్ అయితే విజయవాడ చేరుకుంది. ఎప్పుడో 12:30కి రావాల్సిన ట్రైన్ అయితే 3 గంటలకైతే విజయవాడకైతే చేరుకుంది. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ అయితే ఫుల్ క్రౌడ్తో ఫుల్ బిజీగా అయితే ఉంది నైట్ 3 గంటలైనా సరే. ఇక ఈ విజయవాడ రైల్వే స్టేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్ అండ్ జంక్షన్. ఇక ఈ విజయవాడ రైల్వే స్టేషన్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఇక వచ్చే ట్రైన్ అయితే సికింద్రాబాద్ టు విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. ఈ విజయవాడ స్టేషన్ నుంచి అయితే చాలా వరకు ట్రైన్స్ అయితే రాకపోకలు జరుపుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి. గూడ్స్ ట్రైన్స్, అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్స్, అలాగే మెమో ట్రైన్స్ అన్న చాలా ట్రైన్స్ అయితే నడుస్తూ ఉంటాయి విజయవాడ స్టేషన్ నుంచి అయితే. ఇక 10 మినిట్స్ స్టాప్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇక ఈ విజయవాడ స్టేషన్ దాటాకైతే నిద్ర వచ్చి నేనైతే పడుకునిపోయాను. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి అయితే వ్యూస్ అయితే అదిరిపోయాయి. విజయవాడ స్టేషన్ దాటినాకైతే మీరు అసలు అయితే స్కిప్ చేయొద్దు వీడియో. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఇక మనకు ఎదురుగా కనిపించేదంతా కోచ్ మెయింటెనెన్స్ విజయవాడ. చాలా ట్రైన్స్ అయితే అక్కడ మెయింటెనెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. చాలా పెద్దగా ఉంది విజయవాడ స్టేషన్ అయితే. ఇక నేను ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి అయితే ట్రైన్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. అసలు స్వర్గంలో ఉన్న ఫీలింగ్ ఉంది ఆ లొకేషన్ని చూస్తుంటే అయితే. ఆ పంట పొలాల మధ్య మంచు కురుస్తూ ఆ కొబ్బరి చెట్లు అలా చూస్తుంటే మాత్రం అదిరిపోయింది అసలు లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి వీడియో కూడా సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చలో ఇక మీరైతే వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇక ఒక్కసారిగా అలా లేచి ఆ వ్యూస్ చూస్తుంటే మాత్రం ట్రైన్ లేట్ అవుతుంది అన్న విషయమే మర్చిపోయాం. ఒక్కోసారి అనిపించింది ఏంటంటే ట్రైన్ లేట్ అయిందే మంచిగా అయింది, లేకపోతే చాలా వరకు వ్యూస్ అయితే మిస్ అయిపోతున్నాయని. అంత బాగున్నాయి వ్యూస్ అయితే. ఇక మార్నింగ్ 6 o'clock అయితే మనమైతే తణుకు స్టేషన్కి అయితే చేరుకున్నాం. యాక్చువల్గా అయితే ఈ స్టేషన్కి అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే రావాలి. కాకపోతే ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. ఇక తణుకు రైల్వే స్టేషన్కి అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే ప్రస్తుతం 2nd నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తుంది. బాగానే ఉంది తణుకు రైల్వే స్టేషన్ కూడా. पर आ चुकी है. For kind attention of passengers, this train number 07446 from Lingampalli to Kakinada Town Special Express has arrived on platform number 2. ఇక తణుకు స్టేషన్ అయితే మనమైతే ఇప్పుడు క్రాస్ అయిపోతున్నాం. ఇక మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ అయితే రాజమండ్రి. కాకపోతే ఈ 2 స్టేషన్ల మధ్యలో వ్యూస్ అయితే అదిరిపోయాయి అసలు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా మిస్ అయితే అవ్వకండి ఆ వ్యూస్ అయితే.
ఇక ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవడం వల్ల సూర్యుడు అయితే ఆ కొబ్బరి చెట్ల మధ్యలో అందంగా అయితే కనిపిస్తున్నాడు. ఇక ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. విజువల్స్ అయితే సూపర్గా ఎంతో అందంగా అయితే ఉన్నాయి. వింటర్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్, చాలా బాగుంటాయి లొకేషన్స్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మెయిన్గా అయితే ఈ కోనసీమ జిల్లాల్లో తిరగాలి కంపల్సరీగా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలు ఏవైనా సరే చాలా అందంగా అయితే ఉంటాయి. మెయిన్గా అయితే ఈ కోనసీమ జిల్లాల్లో గోదావరి నది అయితే చాలా ముఖ్యమైనది. ఆ గోదావరి నది వల్ల అయితే ఈ కోనసీమ జిల్లాలకి పంట పొలాలు కానీ కొబ్బరి చెట్లు కానీ చాలా అందంగా అయితే ఉంటాయి. ఇక మళ్ళీ అయితే ఇంకో క్రాసింగ్ అయితే పడింది ఈ ట్రైన్కి అయితే. ఎన్ని క్రాసింగ్లు ఉన్నాయో అసలు ఈ ట్రైన్కి అయితే అర్థమే అవ్వట్లేదు. ఇంకా ఈ ట్రైన్ అయితే ఇప్పటికీ రాజమండ్రి అయితే చేరుకోలేదు. చాలా లేట్ అయితే చేస్తుంది ట్రైన్ అయితే. పిచ్చెక్కిస్తుంది అసలు ఈ ట్రైన్తో అయితే.
I am who I'm meant to be. I am who I'm meant to be. Over and out again. My future needed clarity, so I could see how you react, how you'd react to me. So much differently. I am different. Every time that I look back, I see my fortune. Would you react to me? We are reacting so much differently. Doubted all that I could do, knowing what I need to do. All I can say, the word is thank you. I think is what you need to push away from the shore, amongst the waves, exactly where I wanna be. I am where I wanna be. Remember the start, when my future needed clarity. Yes, I needed clarity, so I could see how you'd react, how you'd react to me. So much differently, 'cause I am different to you. Every time that I look back, I see my fortune. Would you react to me? We are reacting so much differently. విశాఖపట్నం మొత్తం అవసరం చేస్తున్నా అంతే తప్ప కానీ వేరేం లేదు ఇక మనం ప్రజెంట్ ఇప్పుడున్న స్టేషన్ అయితే నిర్దవోలు జంక్షన్. ఈ స్టేషన్లో అయితే మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు, కానీ ప్రతి ఒక్క స్టేషన్లో అయితే ఆగుకుంటూనే వెళ్తుంది ప్యాసింజర్ ట్రైన్ లాగా ఈ ట్రైన్ అయితే.
కొత్తగా కనిపించేది అయితే గోదావరి నది. రీసెంట్గా కురిసిన వానలకైతే గోదావరి నదిలో అయితే వాటర్ ఫ్లో అయితే చాలా ఫుల్గా ఉంది. ఇక మనకైతే ఈ గోదావరి నది దాటంగానే రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. రాజమండ్రికి వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ ఈ గోదావరి బ్రిడ్జ్ అయితే. చాలా పెద్దగా ఉంటుంది, దాదాపుగా 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ గోదావరి బ్రిడ్జ్ అయితే. ఇక ఈ గోదావరి నది మధ్యలో అయితే చిన్న ఐలాండ్ లాగా అయితే ఉంది. అందులో మనుషులు కూడా బతుకుతున్నారు, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని, చిన్న చిన్న ఇల్లు కట్టుకొని. చాలా అద్భుతంగా అయితే ఉంది దృశ్యం అయితే చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. I am who I'm meant to be. I am who I'm meant to be. Over and out again. My future needed clarity, so I could see how you react, how you react to me. So much differently. I am different. Every time that I look back, I see my fortune. Would you react to me? We are reacting. ఇక రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. చాలా ఆలస్యంగా అయితే చేరుకున్నాం ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్కి. మార్నింగ్ 4:30కి రావాల్సింది, దాదాపుగా ఇప్పుడు టైం అయితే 8 o'clock అయితే అవుతుంది. ఇక ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే 90% క్రౌడ్ అయితే దిగిపోతున్నారు. నేను కూడా లాస్ట్ మంత్ వచ్చాను, కాకపోతే ఈ ట్రైన్కి అయితే కాదు. అప్పుడు వచ్చినప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్కి అయితే వచ్చాను. చాలా బాగుండే ట్రైన్ అది, టైం టు టైం పంచువాలిటీ అయితే టైం బాగుండేది అంది. మ్యాక్సిమం అయితే అందుకోసమే అందరు గౌతమి ఎక్స్ప్రెస్ని అయితే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే టికెట్లు దొరకడం చాలా కష్టం అవుతుంది అందులో. నేను కూడా ముందుగా అందులోనే ట్రై చేశాను. టికెట్ దొరకపోయేసరికి ఈ ట్రైన్ అయితే బుక్ చేశాను. ఈ ట్రైన్ అయితే చుక్కలు చూపిస్తుంది ఇప్పుడైతే. I am where I wanna be. Remember the start, remember the start. When my future needed clarity, yes I needed clarity. So I could see how you'd react, how you'd react to me. So much differently, 'cause I am different to you. Every time that I look back, I see my fortune. ఇక ట్రైన్ అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిపోతుంది. ఇక మనం కాకినాడ చేరుకోవడానికి ఇంకా మధ్యలో అయితే ఒక స్టేషన్ అయితే ఉంది. సామర్లకోట్ జంక్షన్లో అయితే అవుతుంది ట్రైన్. దాని తర్వాత ఇక డైరెక్ట్గా మనం అయితే కాకినాడ అయితే వెళ్ళిపోతాం. చూద్దాం కాకినాడకి ఏ టైం వరకు వెళ్తాము. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build
buildup of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away. Try to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. It's not a game, it's a rich thing. ఇక ట్రైన్ అయితే సామర్లకోట జంక్షన్కి అయితే చేరుకుంది. ఇక మనం సామర్లకోట జంక్షన్ దాటామంటే కాకినాడ చేరుకున్నట్టే. ఇక ఈ సామర్లకోటలో అయితే మన పంచారామ క్షేత్రాలలో ఒకటైన కుమారరామ క్షేత్రం అయితే ఈ సామర్లకోటలోనే ఉంది.
వచ్చినప్పుడైతే తప్పకుండా విజిట్ చేయండి కంపల్సరీగా. It's not a game, it's a rich thing. ఇక నా ఈ జర్నీలో మొదటిసారిగా అయితే నేనైతే కాకినాడ చేరుకున్నా. ఇక చూడాలి కాకినాడ ఎలా ఉంది ఏంటి అనేది విశేషాలు అయితే ఇంకా ముందు ముందు వీడియోలో అయితే వస్తాయి మీకైతే. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో అంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.